హాయ్ అందరికీ నమస్కారం. నిన్న మా అపార్ట్మెంట్లో హనుమంతుని విజయోత్సవ యాత్ర జరిగిందండి. చాలా బాగా జరిగింది. అసలు ఈ విజయోత్సవ యాత్ర అంటే ఏమిటంటే, హనుమంతుడు అశోకవనంలో అశోక చెట్టు కింద దుఃఖిస్తూ ఉన్న సీతమ్మ వారిని మొట్టమొదటిగా చూసిన రోజన్నమాట. ఆ రోజు చూసి గుర్తుపడితేనే కదా ఆ తర్వాత యుద్ధానికి తెరతీసింది. విజయకేతనంతో తిరిగి వచ్చింది. విజయకేతనంతో తిరిగి వచ్చారు కాబట్టి మొట్టమొదటిగా అమ్మవారిని చూసిన ఆ రోజును మనమందరం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. మరి మేము కూడా ఆ విజయోత్సవ యాత్రను ఎలా జరుపుకున్నామో మీరు కూడా చూస్తారు కదూ. పదండి మరి. నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, హస్తమృక్షాయ మహయం, అచ్యుతాయ మహయం, జనార్దనాయ మహయం, ఉపేంద్రాయ మహయం, హరయ మహయం, శ్రీకృష్ణాయ మహయం, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఇదం విష్ణుచక్రమే త్రేధా నిరధీవరం సమూఢమస్య భాగం శ్రీ విష్ణో గణాధమస విష్ణో పృష్టమస విష్ణో క్లప్త్రే స్థా విష్ణో చూరసి విష్ణో ధ్రువమ సమనుధావా చమక్రిమా जय बोलो वीर हनुमान की। సాయంత్రం షెడ్యూల్ ప్రకారం 5:30కి హనుమాన్ స్తోత్రంతో పాటు హనుమాన్ చాలీసా, సుందరకాండ మరియు హనుమాన్ భక్తి స్తోత్రాలు, రామరక్షా స్తోత్రం, మా అపార్ట్మెంట్లో ఓ చిన్న వినాయకుని గుడి ఉందండి. ఇది ఇంతకుముందు నేను చెప్పాను కదా. ఆ గుడిలో ఈ మధ్యనే శ్రీ సీతారామచంద్రుల కళ్యాణం జరిగిన తరువాత ఆ విగ్రహాలలో హనుమంతుడు కూడా ఉన్నాడు కదా. ఆ హనుమంతుల వారికి మేము పంచామృతాలతో అభిషేకం జరిపించి ఆ తర్వాత తమలపాకులతో ఆకు పూజ కూడా జరిపించి ఆ తర్వాత నీరాజనాలు, తాంబూలాలు, నైవేద్యాలు ఇవన్నీ కూడా సమర్పించి చాలామంది సాష్టాంగ నమస్కారాలు కూడా సమర్పించిన తరువాత మేమంతా స్వామివారిని ఊరేగించామండి. చాలా బాగా జరిగింది. ఆ ఊరేగింపును మీరు కూడా తప్పకుండా చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఎప్పటిలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోస్ ఇంకా చాలా ఉంటాయి. ఇదైన తర్వాతి వీడియోను కూడా తప్పకుండా ఫాలో అవుతారు కదూ. అన్ని వీడియోలు చూసినట్లయితేనే కార్యక్రమం మొత్తం ఎలా జరిగింది అనేటువంటిది మీరు కూడా చూసి మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మా ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలన్నింటినీ చూసి మీరు
మీ కామెంట్స్ని మాకు తెలియజేస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో ఈ వీడియోను ఇంతటితో ముగిస్తున్నాను.